హనుమకొండలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు లైవ్ లో. రవికాంత్ చెప్పండి. సాయి మాధవి, ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతున్నాయి. సజావుగా ఎన్నికల ప్రక్రియ అంతా కొనసాగుతున్న సందర్భం పకడ్బందీ బందోబస్తు మధ్య ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం నుంచే పట్టభద్రులైనటువంటి ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ నగర పరిధిలో ఉన్నటువంటి ఇస్లామియా జూనియర్ కాలేజీకి సంబంధించిన పోలింగ్ స్టేషన్లో మనం ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే మనం ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లు మొత్తం 6 పోలింగ్ బూతులు ఉన్నాయి. మనం చూస్తున్నటువంటి పోలింగ్ బూత్ సంబంధించి 474 మంది ఓటర్లు ఈ పోలింగ్ బూత్లో ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచే పట్టభద్రులకు సంబంధించిన ఓటర్లందరూ కూడా తమ చైతన్యాన్ని ప్రదర్శిస్తూ ఓటు హక్కు వినియోగించుకుంటున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈసారి జంబో బ్యాలెట్ పేపర్, జంబో బ్యాలెట్ బాక్స్ ఇక్కడ ఏర్పాటు చేసిన నేపథ్యం ఓటర్లందరూ కూడా 2-3 నిమిషాల లోపే తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్తున్న నేపథ్యం. ఈవీఎంలు ఉన్నట్టయితే మొరాయించడం అట్లాంటి సాంకేతిక సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఇది పోస్టల్ ఏదైతే బ్యాలెట్ పత్రం ద్వారా వేసే ఎన్నిక కాబట్టి తమ ప్రాధాన్యత మేరకు 52 మంది పోటీ చేస్తున్న నేపథ్యంలో ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసి 2-3 నిమిషాల లోపే ఓటర్లందరూ కూడా బయటకు వస్తున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. 12 రకాల ప్రభుత్వం గుర్తించినటువంటి కార్డులలో ఏ కార్డునైనా చూపించి ఓటు వేసే అవకాశం ఉన్నట్టుగా మనకు అధికారుల ద్వారా స్పష్టమవుతున్న అంశం. మనతో పాటు ఎన్నికలకు సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. ఎట్లా ఉంది సార్, ఎట్లా ఉంది ఎన్నికల ప్రక్రియ, ఎట్లా ఉంది, ఎట్లా జరుగుతుంది ఓటింగ్ ప్రక్రియ? మొత్తం వరంగల్ జిల్లాలో వచ్చేసి మా వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మేడం గారు సెక్టర్ వైజ్గా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని సెక్టార్ వైజ్గా ఉన్నటువంటి ప్రెసిడింగ్ ఆఫీసర్స్ పోలింగ్ సిబ్బందిని డిస్పాచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాది వచ్చేసి వరంగల్ మండలానికి సంబంధించి మా వరంగల్ మండలంలో మొత్తం 22 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 22 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 5 లొకేషన్స్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి లొకేషన్స్కి వచ్చేసి 5 నుంచి 6 పోలింగ్ కేంద్రాలు అనేటువంటివి ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల్లో వాళ్లకు పోలింగ్ సిబ్బందికి అన్ని రకాలైనటువంటి ఏఎంఎఫ్ సౌకర్యాలన్నీ కల్పించడం జరిగింది. ర్యాంప్స్ కానివ్వండి, టాయిలెట్స్ కానీ అవన్నీ కూడా. ఇంతకుముందే శ్రీయుత జిల్లా కలెక్టర్ మేడం రావడం జరిగింది. వచ్చి ఏవీవి జూనియర్ కాలేజీలో పోలింగ్ సరళిని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా పట్టభద్రులందరికీ కూడా ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓటు అనేటువంటిది చాలా ముఖ్యమైనది, వజ్రాయుధం లాంటిది. సరైనటువంటి నాయకుడిని ఎన్నుకోవడానికి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇప్పుడు నేను కూడా ఓటు హక్కు వినియోగించుకున్నా, ఇది చెప్తున్నాను. ఓటర్లు కూడా ఎట్లా ఉంది ఓటింగ్ ప్రక్రియ అంతా, ఎంతసేపు పడతా ఉంది? ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి సార్. జల్దీగానే అవుతుంది, చాలా నీట్ గా జరుగుతుంది సార్. సీరియల్ నెంబర్ ప్రకారం, ఆర్డర్ ప్రకారం చాలా బాగుంది సార్. ఈసారి మాత్రం చాలా నీట్ గా జరుగుతుంది. ఎండాకాలం కాబట్టి తాగునీరు కావచ్చు, ఇట్లాంటి ఏర్పాట్లు ఏమైనా చేసి అన్ని రకాల ఏర్పాట్లు గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మాకు కూడా చాలా సంతోషంగా, మేము ఉత్సాహంగా మేము ఓటు వేయడానికి మేము తరలి రావడం జరిగింది సార్. మనం చూస్తా ఉన్నాం పకడ్బందీ బందోబస్తు మధ్య ఇక్కడ ఎన్నికల ప్రక్రియ అంతా కొనసాగుతున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఓటర్లంతా కూడా తమ చైతన్యాన్ని ప్రదర్శిస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి 8 గంటల నుంచే ఓటర్లందరూ కూడా తమ పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మొత్తం 1,68,000 పైచిలకు ఓటర్లు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న నేపథ్యం. అంటే గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ పర్సంటేజ్ కూడా ఎక్కువగానే అయ్యే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. సాధారణ ఎన్నికలతో పోలిస్తే విభిన్నంగా ఉండే ఎన్నిక కాబట్టి పట్టభద్రుల ఎన్నిక, పట్టభద్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చైతన్యానికి ప్రదర్శించే విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ ఉదయం 8 గంటల నుంచే ఓటు హక్కు వినియోగించుకుంటున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 6 జిల్లాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకైతే జనగామ జిల్లాకు సంబంధించిన పోలింగ్ పర్సెంటేజ్ మాత్రం వచ్చిన నేపథ్యం 10.23% మేర ఓటింగ్ అక్కడ జనగామ జిల్లాలో జరిగినట్టుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది. మిగతా జిల్లాలకు సంబంధించి కూడా కాసేపట్లోనే సమాచారం వస్తుంది. ప్రతి 2 గంటలకు ఒకసారి ఏదైతే
పోలింగ్ సరళికి సంబంధించి కావచ్చు, పోలింగ్ శాతానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తా ఉన్నారు. ఇప్పటికే మనం చూసినట్టయితే వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తన ఓటు హక్కు వినియోగించుకున్న నేపథ్యం, దాంతోపాటు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డి హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పింగిలి కళాశాలలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా జనగామ జిల్లా కేంద్రంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పల్లారాజేశ్వరరెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దాంతోపాటు పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఏదైతే కాకతీయ యూనివర్సిటీ అనుబంధంగా ఉన్నటువంటి న్యాయ కళాశాలలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాంతోపాటు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శంకర్ నాయక్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాము. పెద్ద సంఖ్యలోనైతే ఓటర్లంతా తన చైతన్యాన్ని ప్రదర్శిస్తూ ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు వస్తున్న నేపథ్యాన్ని అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఈసారి గతంలో కంటే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కల్పించిన నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా ప్రాధాన్యత బేస్లో ఆంగ్ల సంఖ్య ద్వారానే ఓటు వేస్తారు. రోమన్ అంకెల ద్వారా కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. కానీ రోమన్ అంకెలను ద్వారా ఓటు వేసినట్టయితే చాలా సమయంతో కూడుకున్న అంశం కాబట్టి అందరైతే ఆంగ్ల సంఖ్యలనే ఓటు వేయడానికి వినియోగిస్తారు. గతంలో మనం చూసినట్టయితే 2 కాలమ్స్లో 1వ నెంబర్ ప్రాధాన్యత ఓటు వేయాల్సి వచ్చినప్పుడు 2 కాలమ్స్లో ఒకటిని దిద్దడం ద్వారా, ఒకటిని రాయడం ద్వారా అలాంటి ఓట్లన్నీ చెల్లుబాటు కాని సందర్భం మనం చూసాము. ఈసారి స్పష్టమైన అవగాహన కల్పించారు. దాంతోపాటు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు ఎలా వేయాలి, ఎలా వేయకూడదనే అంశాలను జోడిస్తూ ఇక్కడ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసిన సందర్భం. దాంతోపాటు పోలింగ్ సిబ్బంది కూడా ఆ రకమైన అవగాహన కల్పిస్తున్నారు. లోపలికి వెళ్లే సందర్భంలో వాళ్ళంతా కూడా కంపార్ట్మెంట్ అంటే ఓటింగ్ కంపార్ట్మెంట్ లోపలికి వెళ్లి వాళ్ళు ప్రాధాన్యత బేస్డ్గా ఏదైతే ప్రయారిటీ బేస్డ్గా వాళ్ళకి సంబంధించినటువంటి ఓటు వేస్తూ 52 మంది అభ్యర్థులు నేపథ్యంలో 52 మందికి కూడా ఓటు వేయచ్చు. కాకపోతే 1వ ప్రాధాన్యత ఉన్న ఓటు మాత్రం కంపల్సరీ వేయాల్సి ఉంటుంది. 1వ ప్రాధాన్యత ఓటు వేయకుండా మిగతా ప్రాధాన్యత ద్వారా ఓటు వేసినట్టయితే ఆ ఓటు చెల్లకుండా పోతుంది. ఇట్లాంటి అవగాహన అయితే పూర్తిగా కల్పించిన నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళినటువంటి ప్రతి ఓటరు ప్రాధాన్యత క్రమంలో ఓటును వేసినటువంటి నేపథ్యము. దాదాపు చాలా పెద్ద బ్యాలెట్ పత్రం కాబట్టి దాన్ని మడత పెట్టడానికి సంబంధించిన అవగాహన కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది కల్పించిన నేపథ్యము. దాన్ని అంతా తీసుకొచ్చి బయటే జంబో బ్యాలెట్ బాక్స్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యం. దాంతోపాటు మరొక అదనపు బ్యాలెట్ బాక్స్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం. ప్రతి పోలింగ్ బూత్లోనైతే ఒక పిఓ, అదేవిధంగా ఏపీఓ, అదేవిధంగా 2 ఓపీఓలు అందుబాటులో ఉన్న నేపథ్యం. దాంతోపాటు అదనంగా మరొక సిబ్బంది కూడా ఉన్న నేపథ్యము. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ స్టాఫ్ ఈ విధంగా ఉంటే, మరోవైపు పోలీస్ సిబ్బంది కూడా దాదాపు 10 నుంచి 15 మంది పోలీస్ సిబ్బంది ఆ పోలింగ్ స్టేషన్ సంబంధించిన ఓటర్ల ఆధారంగా, పోలింగ్ బూతుల ఆధారంగా వాళ్ళని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యము. పూర్తి కట్టుదిట్టమైన పకడ్బందీ బందోబస్తు మధ్యనైతే ఎన్నికల ప్రక్రియ సాగుతా ఉంది. సాయంత్రం 4 గంటల వరకు అయితే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రం తర్వాత అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ కావచ్చు, హన్మకొండ కావచ్చు, అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామ ఈ మొత్తం 6 జిల్లాలకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులను పూర్తి స్థాయిలో ఈ బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా నల్గొండ శివార్లో ఉన్నటువంటి ఏదైతే వేర్ హౌస్ ఏదైతే ఉందో వేర్ హౌస్ సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తూ ఉంటారు. ఇవాళ అర్ధరాత్రి తర్వాత వరకు కూడా ఇవి వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ రూట్ ఏదైతే బ్యాలెట్ బాక్సులు వెళ్లే రూట్లో కూడా పకడ్బందీ ఏర్పాట్లు, అదేవిధంగా భారీ బందోబస్తు నడుమ ఈ వాహనాలను కూడా తీసుకువెళ్లి దుప్పులపల్లి దగ్గర ఉన్నటువంటి తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి గోదాముల్లో ఈ బ్యాలెట్ బాక్సులను భద్రపరుస్తారు. ఈ నెల 5వ తేదీన దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యం 4,63,000 పైచిలకు మంది ఓటర్లు ఉన్న నేపథ్యంలో 1వ ప్రాధాన్యత, 2వ ప్రాధాన్యత, 3వ ప్రాధాన్యత ఇట్లా ప్రాధాన్యత క్రమంగా ఉంటుంది. కాబట్టి 2-3 రోజుల సమయం అయితే పట్టే అవకాశం ఉందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి 5వ తేదీన ప్రారంభమయ్యే కౌంటింగ్ ప్రక్రియ 7-8వ తేదీ వరకు కూడా వచ్చినా ఆశ్చర్యపోవడం అవసరం లేదని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.